యోసేపు తన సొంత అన్నదమ్ముల చేత బాధింపబడినవాడు. గుంటలో తోసేశారు, అమ్మివేశారు. ఆ తర్వాత అతను ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత ఎన్నో బాధల గుండా వెళ్ళాడు. కానీ దేవుడు అతన్ని ఫరోకు తండ్రిగా నియమించాడు. ఆదికాండము 45వ అధ్యాయంలో చూసినట్లయితే యోసేపు తన అన్నదమ్ములతో చెప్తాడు, నన్ను అమ్మేసినందుకు మీరు దుఃఖపడకండి, మన కుటుంబానికి పోషణగా ఉండేందుకు ఈ కరువు కాలంలో మీ యొక్క ప్రాణములు శేషించిపోకుండా నిలబెట్టేందుకు దేవుడు నన్ను ఇక్కడికి రప్పించాడు. నన్ను ఫరోకు తండ్రిగా నియమించాడు. సరే, యోసేపు ఎంత గొప్ప స్థానంలోనికి వెళ్ళాడో కదా. దేవుడు అంత గొప్ప స్థానంలోనికి తనని తీసుకెళ్ళాడు. ఏ విధంగా? శ్రమల ద్వారా.